హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వల్లి వద్దరాజు. గోధుమ పిండితో టేస్టీగా సింపుల్గా 10 నిమిషాల్లోనే గోధుమ దోశలు క్రిస్పీగా క్రంచీగా ఎలా చేయాలో చూసేద్దామా. గోధుమ పిండితో చపాతీలు మాత్రమే కాకుండా అప్పుడప్పుడు ఇలా దోశలుగా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. వీటి తయారీ కోసం ఒక గిన్నెలోకి 1 కప్పు గోధుమ పిండి, 2 స్పూన్ల వరిపిండి, తగినంత సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ దోశ పిండిలాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఏమాత్రం ఉండలు లేకుండా ఇలా దోశ పిండిని కలుపుకొని ఒక సైడ్కి పెట్టుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ సన్నటి తరుగు, 2 మిర్చి ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న 1 ఇంచు అల్లం, కొద్దిగా జీలకర్ర, కట్ చేసుకున్న కొత్తిమీర కూడా పిండిలో వేసేసుకుని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుని స్టవ్ పైన పాన్ పెట్టుకుని పాన్ హీట్ అయ్యాక ఇలా దోశలాగా వేసేసుకోవాలి. దోశ కొంచెం కాలిన తర్వాత చుట్టూరా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ కాలింది, రెండో వైపు కూడా దోశని తిప్పుకుని రెండు వైపులా కాలిన ఈ గోధుమ పిండి దోశను ఒక ప్లేట్లోకి తీసేసుకుని మరొక దోశ కూడా వేస్తున్నాను. ఈ గోధుమ పిండి దోశలకైతే ఏమీ చట్నీ లేకుండా అలానే తినేయచ్చు, ఎందుకంటే ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం అన్నీ వేసాం కాబట్టి చాలా టేస్టీగా అలానే తినేయచ్చు. చుట్టూరా క్రిస్పీగా, మధ్యలో సాఫ్ట్గా వరిపిండి వేయడం వల్ల దోశ క్రిస్పీగా ఉంటుంది. రెండో దోశ కూడా రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి దోశలు రెడీ. మధ్య మధ్యలో హోల్స్తో క్రిస్పీగా, సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా ఛానల్ నుండి వచ్చే లేటెస్ట్ వీడియోల కొరకు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.